భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, రీఫండ్, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను భారీగా సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెట్ కు అడ్డుకట్ట వేయడంతో పాటు దళారుల దందాను అరికట్టడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ మధ్య దశలవారీగా అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు ప్రయాణికుల జేబుపై ప్రభావం చూపనున్నాయి. అసలు ఈ కొత్త రూల్స్ ఏంటి? రీఫండ్ ఎంతొస్తుంది? టికెటింగ్ విధానంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు రీఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కొంతమంది దళారులు ముందుగానే పెద్ద సంఖ్యలో టికెట్లను బ్లాక్ చేసి అవి అమ్ముడుపోని పక్షంలో రైలు బయలుదేరటానికి కొద్దిసేపటి ముందు రద్దు చేసి రీఫండ్ పొందుతున్నారు. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు టికెట్లు దొరకటం లేదు. ఈ మోసాలకు స్వస్తి పలకటానికే క్యాన్సిలేషన్ టైమింగ్స్ లో మార్పులు అశ్విని వైష్ణవ్ వివరించారు. సవరించిన నిబంధనల ప్రకారం టికెట్ రద్దు చేసుకునే సమయాన్ని బట్టి రీఫండ్ మారుతుంది. రైలు బయలుదేరటానికి 72 గంటల ముందు రద్దు చేస్తే గరిష్ట రీఫండ్ లభిస్తుంది. అదే 72 గంటల నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే టికెట్ ధరలో 25% కోత విధిస్తారు. ఇక 24 గంటల నుంచి 8 గంటల్లోపు రద్దు చేస్తే ఏకంగా 50% డబ్బులు కట్ అవుతాయి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే రైలు బయలుదేరటానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు టికెట్ రద్దు చేస్తే ₹1 కూడా రీఫండ్ రాదు. రద్దు నిబంధనలు కఠినంగా ఉన్నా బోర్డింగ్ స్టేషన్ మార్పు విషయంలో రైల్వే ఊరట కల్పించింది. ఇకపై రైలు షెడ్యూల్ సమయానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు ప్రయాణికులు తమ బోర్డింగ్ స్టేషన్ ను మార్చుకోవచ్చు. ప్రస్తుతం చార్ట్ సిద్ధం కాకముందే ఈ మార్పు చేసుకోవాల్సి ఉండేది. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై వంటి పెద్ద నగరాల్లో 1 కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్న చోట ఈ కొత్త రూల్ ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కల్పించనుంది. మొత్తానికి రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం దళారుల పాలిట సింహ స్వప్నం కానుంది. నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం పెరిగినప్పటికీ చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకునే వారికి ఆర్థిక నష్టం తప్పదు. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికను ముందుగానే పక్కాగా సిద్ధం చేసుకోవటం మంచిది.